సో అలాంటి వ్యక్తి మీద కేసు పెట్టడం అనేది 100% అంటే సంబంధం లేదు. కాదు, బెయిల్ వచ్చినంత మాత్రాన కాదు వెంకటరెడ్డి గారు, బెయిల్ వచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టు కాదు, ఇంకా చాలా ప్రొసీడింగ్స్ ఉన్నాయి అన్నది. అదే కరెక్టే సార్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు, మన ముఖ్యమంత్రి దేని మీద ఉన్నాడు, రోగాలకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కు సంబంధించి మళ్ళీ కోపం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ కు సంబంధించిన బెయిల్ మీద బయట ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ లో మద్యం కేసులో బయట ఉన్నాడు బెయిల్ మీద. మరి అందరూ నీతులు చెప్తే ఎట్లా? మన ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు, మరి ఇంకా మనం నీతి వ్యాఖ్యలు ఇవ్వడానికి కుదరదు. చంద్రబాబు నాయుడు గారు దేని మీద ఉన్నారు చెప్పండి? ఆయన ఏమైనా కేసు కొట్టేశారా? స్కిల్ డెవలప్మెంట్ లో సచ్చీలుడు, అసలు చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ అనే దానికి అసలు సంబంధమే లేదు అని ఏమైనా తీర్పు ఇచ్చింది, కోర్టు కొట్టేసిందా? మద్యం కేసులో ఆయన సచ్చీలుడు అని ఏమైనా ఇచ్చారా? మద్యం కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు, ఇన్నర్ రింగ్ రోడ్ దాని మీద బయట ఉన్నాడు, డిబేట్ లో గౌరవంగా మాట్లాడుకున్నావు, ఆ డూ 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 అని విత్డ్రా చేస్తున్నా ఇష్యూస్ అన్నా కదా, ఇంగ్లీష్ లో చెప్పా కదా, అందుకనే నేను ఎక్కడ అగౌరవంగా మాట్లాడలేదు సార్. ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడు 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 కాదు ప్యానల్ లో మేమే సైకో, ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో, శాడిస్టు, పిశాచి, రక్త పిశాచి ఏమంటలేదండి బాబు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే ప్రస్తావిస్తున్నాం. మరి ఇది కూడా వద్దంటే చెప్పండి. సుబ్బారావు గారు మేము మాట్లాడలేము. ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు సుబ్బారావు గారి మీద నేను గౌరవంతో ఒక విషయం చెప్తున్నాను. లోవర్ కోర్టుల్లో తేల్చుకోమని చెప్పిన ముఖిల్ రోహిత్ గారి లాంటి ఆర్గ్యుమెంట్ ని కన్సిడర్ చేయలేని సుప్రీంకోర్టు మీరు ఇంకే ప్రాతిపదిక మీద అంటే శాంతి ప్రసాద్ గారు డెలిబరేషన్ ఇచ్చారు లేదు సుబ్బారావు గారిని అడగని చెప్తారు. రెండోది శాంతి ప్రసాద్ గారిని ఒకసారి రివైండ్ చేసుకుని చూసుకోమండి డిబేట్ అయిన తర్వాత. సుబ్బారావు గారు ఇక్కడ ఒకటండి వరం గారు, ఆల్రెడీ శాంతి ప్రసాద్ గారు ఆ పదం వాడటానికి రీజన్ ఉంది. ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టు అనేక కేసులలో మేము నిర్ధారించము, మీరు కింద కోర్టుకు వెళ్ళి అక్కడ మీరు తేల్చుకోండి, డైరెక్ట్ గా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి సంఘటన మనం మర్చిపోకూడదు. గతంలో ఇచ్చిన తీర్పుల్ని పరిగణలోకి తీసుకొని కింద కోర్టులోకి వెళ్లకుండా డైరెక్ట్ గా వెళ్ళారనేది ఇక్కడ వాదన. కానీ గతంలో మరి సుప్రీంకోర్టు డైరెక్ట్ గా స్వీకరించిందా, మిథున్ రెడ్డి గారిది స్వీకరించిందా, లేకుంటే అలానే మన ఎవరో కేఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇలాంటి వాళ్ళని వెళ్ళినప్పుడు వీళ్ళని మీరు కింద కోర్టులో తీర్చుకొని పొండింది కదా. కాబట్టి అదే పదాన్ని రోహిత్ కినో లేకపోతే ప్రభుత్వం తరఫున వాదించాయనో అక్కడ ప్రస్తావించాడు. కానీ న్యాయమూర్తి గారు దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే అది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది జ్యుడిషియరీ, దాన్ని మనమేం కామెంట్ చేయలేము. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాదన అంతా ఎలా వెళ్ళిపోతుందంటే ఈ సంఘటన తప్ప ఉప్ప, దీన్ని సీరియస్ గా కండెమ్ చేయవలసిన అవసరం ఉందా లేదా, అలాగ లేని దాన్ని ఉందని చెప్పడం అది అవాస్తవమా కాదా అని చర్చ మానేసి వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, అక్కడ జరగలేదా, ఇక్కడ జరగలేదా అనే ప్రస్తావన చాలా తప్పు. ఎవరో తప్పు చేశారని మనం తప్పు చేయడం కరెక్టా? ఎక్కడో తప్పు జరిగిందని మనం తప్పు చేయడం కరెక్టా? కాదు. కాబట్టి ఇక్కడ అంశం ఏదైతే వరుణ్ గారు మీరు ఏ అంశం అయితే పెట్టారో ఆ అంశాన్ని ప్రక్కదావ పట్టిస్తూ మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు. ఎంచేతంటే పత్రికా స్వేచ్ఛ అనేది దాన్ని మనం కాదనం. పత్రికా స్వేచ్ఛ అనేది వ్యక్తిత్వ హననానికి, మీడియా స్వేచ్ఛ అనేది వ్యక్తిత్వ హననానికి పాల్పడటంగా అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం కాదు ఎవరైనప్పుడు కూడా. అసలు ఈ సమస్య దాకా వచ్చిండేది కాదండి. యాజమాన్యమో లేకపోతే డైరెక్ట్ గా కొమ్మినేని గారు కూడా డైరెక్ట్ గా చెప్పాల, భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అవమానపరుస్తున్నారు కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా అన్నట్టుగా మాట్లాడారు తప్ప డైరెక్ట్ గా ఇది నేను ఇంకా కొద్దిగా స్పీడ్ గా స్పందించాల్సిందే అన్నాడు అంతే. కానీ డైరెక్ట్ గా చెప్పేసి ఉంటే ఈ సమస్య ఎక్కడితో పోయింది. కానీ సమస్య ఎక్కడితో పోకుండా ఏం చేశారు, నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం చేశారు, వాళ్ళు రాక్షసులు, పిశాచులు, సంకర జాతి వాళ్ళు అన్నారు. అంటే అర్థం ఏంటి అసలు? సంకర జాతి అంటే ఏం చెప్పండి? రకరకాల జాతులతో సమ్మేళనం, పదాలు తప్పు కదా, ఎవరు వాడినా తప్పే, ఎవరు వాడినా ఆ పదం తప్పే. మీకెందుకు మధ్యలో ఇబ్బంది? ఈ కేసు క్రాస్ బ్రీడింగ్ అంటే ఏంటి తెలుసా నీకు? క్రాస్ బ్రీడింగ్ అంటే ఏంటి?